హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ షేక్. సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, ఒక ఇలాచీని వేసుకుని మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లారి పెట్టిన పావు కప్పు పాలును వేసుకుని మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, పావు కప్పు పాలును వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్లో కలపడానికి పాలు పచ్చి పాలన్నా పర్లేదు, కాచిన పాలన్నా పర్వాలేదు. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ పాలును వేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పాలుని మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు, పావు కప్పు పంచదారని వేసుకుని అడుగు పట్టకుండా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు పాలుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాదం, కాజు పేస్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి గరిటెతో కలుపుకుని వేసుకోవాలి. మనం పాలల్లో యాడ్ చేసుకునేటప్పుడు గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే కస్టర్డ్ ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ 2 మినిట్స్ కస్టర్డ్ని ఉడికించుకోవాలి. 2 మినిట్స్కి కస్టర్డ్ ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైన మేగడ కట్టకుండా పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ కస్టర్డ్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరి కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. కూల్గా, సింపుల్గా, టేస్టీగా కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.